ఓకే అమ్మా. మొరసన్నిత్యరదుందుపుల్ కడపైత పూరించెన్ హరి పాంచజన్యమున్ కృపాంభోరాసి సౌజన్యమున్ భూరిద్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాదిరాచన్యమున్ దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత ద్విషత్ సైన్యమున్. విజయ సూచకంగా విష్ణువు పాంచజన్య శంఖాన్ని ఊదినాడు. ఆ శంఖం దయారసానికి సముద్రం వంటిది. గొప్ప శబ్దంతో పంచభూతాలను పటాపంచలు చేసి సంచలింపచేసేది. అపార శక్తితో కూడిన శుభ్రమైన కాంతితో ఇంద్రాది ప్రభువులకు సైతం బెరపు పుట్టించేది. దీనుల దుఃఖాన్ని దూరం చేసేది. పగవారి సైన్యాలను పారద్రోలేది. అంటే ఈ శంఖం ఎప్పుడు కూడా స్వామి అధరామృతాన్ని గ్రోలుతూ ఉంటుంది కనుక ఆ చక్రం కంటే ఒక ఒక కొంచెం అతిశయం దీనికే ఉంటుంది. గొప్పతనం అదృష్టవంతం కలిగింది. ఆ శంఖం దయారసాని సముద్రం వంటిది. ఎక్కడైనా ఎవరికైనా కష్టం వస్తే ముందు శంఖనాదం వినపగానే స్వామి వస్తున్నాడు అన్నటువంటి ఒక సూచన చేసేసరికే ఆ హడలెత్తిపోతారు కదా, అలా ఘోషిస్తుంది అది. గొప్ప శబ్దంతో పంచభూతాలను కూడా పటాపంచలు చేస్తుంది. ఇందాకైతే భూమి అంతా కూడా సంచలనం వచ్చేసింది. ఇక్కడ అదే ఒక్కటే కాదండి, మొత్తం పంచభూతాలు అన్నీ కూడా వాటి యొక్క స్థానాన్ని తప్పిపోతున్నాయి అని అందరు కూడా కంగారు కంగారు పడిపోతాయట ఈ శబ్దం వినపడేసరికి. అపార శక్తితో కూడిన శుభ్రమైన కాంతితో ఉంటుంది. ఇంద్రాది ప్రభువులకు సైతము వెరపు పుట్టించేది. అదేంటండి, మరి దేవతలందరూ కూడా మరి స్వామికి ఎప్పుడు కూడా ఆయన సేవిస్తూనే ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఎందుకు అంటే వాళ్ళకు కూడా చాలా స్వార్థంతో ఉంటారు వాళ్ళు. వాళ్ళ అవసరం తీరిపోతే ఇంకా అసలు స్వామిని దృష్టిలో పెట్టుకోరు. వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి శక్తులను బట్టి ఎవరికి పెడితే వాళ్ళకి వరాలు ఇచ్చేయటం, వాళ్ళు కూడా మేము గొప్ప వాళ్ళం, మేము ఈ పని చేయగలమని తయారైపోతుంటారు. అలా కాస్త బ్రహ్మగారికి కూడా అందరు ఎంతో మందికి ఎన్నో సార్లు కథల్లో మనం వింటుంటాం. వాళ్ళ యొక్క ఎప్పుడైనా వాళ్ళకి స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తూ మేము గొప్ప అని అనేటువంటి గర్వం రాగానే స్వామి వాళ్ళనే అనుస్తూనే ఉంటాడు. ఆయనే రావక్కర్లేదు. ఈ ఈ పంచజన్య ఇది కూడా ఆ నాదం కూడా అలాంటి ఇంద్రాది ప్రభువులకు సైతం దడ పుట్టిస్తుంది. తర్వాత దీనులకి దుఃఖం దూరం చేస్తుంది. అయినా ఆపన లేని వాళ్ళకి ఇది వినగానే అమ్మయ్య స్వామిస్తున్నాడు, ఇంకా బెంగలేదు, అదిగో అదిగో వినపడుతోంది అన్నట్టుగా ఉంటారు. ఇక పగవారి సైన్యాల్ని వాళ్ళ సరే 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 వాళ్ళ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఎక్కడ వాళ్ళెక్కడ ఈ ఈ అసురులందరూ కూడా పారిపోతారు. మొరసన్నిద్యరదుంధపుల్ జలరుహామోదంబులై వాయువుల్ దిరిగెన్ పువ్వుల వాన జల్లు కురిసెన్ దేవాంగనా దేవాంగనాలాస్యముల్ పరగెన్ దిక్కులయందు జీవ జయ శబ్దధ్వానముల్ నిండే సాగరము పొంగెన్ తరంగ చుంబిత నభో గంగా ముఖాంభోజమయీ. ఎంత ఎంత బాగుందండి ఇక్కడ. ఈ ఉపమానం చాలా బాగుంటుందట. సముద్రుట తన తరంగాలతో ఆకాశగంగ ముఖపద్మాన్ని ముద్దాడి ఆనందాన్ని పొందినట. ఆ సాగరం కూడా ఇంకా ఆనందంతో అమ్మ దుష్ట శిక్షణ అయిపోయింది అని చెప్పేసి ఇంకా ఎగిసి ఎగిసి పడిపోతుంటే ఆ ఆ జల బిందువులు ఆ తరంగాలు ఉంటాయట, అవి ఆకాశాన్ని తాగుతున్న ఆకాశంలో ఉండేటువంటి ఆకాశగంగ యొక్క ఆ ముఖపద్మం దాన్ని వెళ్ళి ముద్దు పెట్టుకుంటాంది అన్నట్టుగా అంత ఎత్తుకి ఎగిసిపడ్డాయటండి ఆనందంతో. మొరసెన్ నిర్జర దుందుబుల్ అదేంటి పాంచజన్యం ధరించగానే ఆ దేవతల నగరాలు మొగాయి, పద్మాల సువాసనలతో గాలులు వీచాయి. మొరసెన్ నిర్జర దుందుబుల్, ఈ దేవతల యొక్క నగారాలు నిర్జర అంటే దేవతల యొక్క ఆ దుందుబులన్నీ కూడా మోగాయి. జలరుహామోదంబులై వాయువుల్ తిరగెన్, పద్మాల సువాసన తోటి గాలులు వీచాయి. ఇంకా ఈ అన్ని సరస్సుల్లోంచి సముద్రంలోంచి వచ్చేటువంటి ఈ జలధారలన్నిటితోటి కూడా వచ్చేసరికి గాలి చక్కగా వీచాయట. పువ్వుల వాన జల్లు కురిసెన్, పూల యొక్క పూల వర్షాలు కురిశాయి. దేవాంగనాలాస్యముల్ పరగెన్, దేవ దేవ అంగనలు ఉంటే
ఆ దేవతా స్త్రీలందరూ కూడా అందంగా నాట్యాలు చేశారట. దిక్కుల ఎందున్ జీవజయ శబ్దధ్వానములు నిండే, సకల ప్రాణులు కూడా జయ హో జయ హో అని ఇంకా వాళ్ళ ఆనందాన్ని ఉమ్, బాగా శబ్దాలతో అన్ని వైపులా వాళ్ళ యొక్క శబ్దాలు అన్ని వైపులా వ్యాపించాయట. ఇక సాగరం అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఎగిసి ఎగిసి పడిపోతుంది. ఆ ఆ సముద్రం చూడండి, పున్నం నాడు ఎంత ఎత్తుకు వస్తాయి ఆ తరంగాలు, అలాగే ఎగిసి ఎగిసి పడిపోతుంటాయట. ఆకాశగంగా తల్లి ఉంది కదా, ఆవిడ యొక్క ముఖపద్మాన్ని వెళ్ళి ముద్దు పెట్టుకుంటుంది అన్నట్టుగా అంత ఎత్తుకి తరంగాలు ఎగిసి పడుతున్నాయట ఆనందంతో. నిడుదయగ నిడుదయగు కేల గజమును మడువున బెడలంగం దిగిచి మద జల రేఖల్ తుడుచుచు మెల్లన పుడుచుచు నుడిపెన్ విష్ణుండు దుఃఖము ఉర్వీనాథ. చూడండి, అంటే ఎవరికన్నా ఒక ఆపద వస్తే ఏది పడితే అది, ఎలా పడితే అది అలాగా. ఇప్పుడు కాలుకి ఒక ఆ, చీము కారుతుంది. చీము కారుతుంటే తీసుకెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చేసి ముందర ఇంజక్షన్ ఇప్పించేసో, లేకపోతే దాంతో ఏ మన చేతిలో ఏది ఉంటే అది ఒక చిన్న చాకుతో దాంతో ఇలా పీకేసో తీసేసో అలా చేయకూడదు కదా. లేకపోతే మనమే పిండేయటము అలా చేయకూడదు కదా. ముందర ఆ వస్తున్న దాన్ని ముందర జాగ్రత్తగా ఏ మెత్తని దాంతో ఓ దుప్పటి ముక్క తీసుకొచ్చి పాయేదంటే ఇంకా పోతుంది కదా. ఆ ఆ 1000 సంవత్సరాల నుంచి ఆ గజరాజు యొక్క పాదం నానిపోయి చీకిపోయి శక్తి లేకుండా ముడుచుకుపోయి ఎలా ఉంటుందండి. నానిపోయి నానిపోయి ఉంటే ఒక వస్తువు కొద్ది రోజులకే ఇది ఉంటే 1000 సంవత్సరాల పాటు ఉంటే ఆ గజరాజు యొక్క పాదం ఎలా ఉంటుందో ఊహ కూడా అందదు కదా. అలా ఉన్నదాన్నిట ఎలా చేశాట, విష్ణువు తన పొడవైన హస్తం చాచి గజరాజును మడుగులో నుండి వడలించాడు. అంత పొడవైనటువంటి ఆ, చెయ్యి ఎందుకండి పెట్టాలి? ఎందుకు పెట్టాడంటే నానిపోయి ఉంది వస్తువు. ఆ గజరాజుని ఒక్కసారి స్వామి ఇలా లాగి పైకి లాగానుకోండి, అది అక్కడికి ముక్కైపోతుంది. అందుకని ఆ చెయ్యి చాచి ఆ పాదం వడుక్కి తన చేతిని పెట్టుకొని జాగ్రత్తగా ఆ నీళ్ళల్లోంచి ఆ ఏనుగుని బయటికి తీసుకొచ్చాడు. అందుకు అంత పొడవ చేతులు. ఒకసారి చెప్పుకున్నాం, ఎవరైనా దీనులు దూరంగా ఉండిపోయి స్వామి దగ్గరికి రాలేకపోతే ఆ చేతులు అంత దూరం దాపి తానే తన దగ్గర అక్కుకు చేర్చుకుంటాడని చదువుకున్నామా. మరి అది ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. నుడుదన్యకు కేల గజమును మడువున వెడలంగ దిగిచి ఆ తన పొడవైనటువంటి హస్తాన్ని చాచి గజరాజును మడగులో నుండి వడలించాడు, తీసుకొచ్చాడు. దిగిచి మదజల రేఖల్ తుడుచుచు మెల్లన పొడుచుచు నుడివెన్ విష్ణుండు దుఃఖంబు దుఃఖమును ఉర్వీనాథ. ఉర్వీనాథ అంటే ఇక్కడ ఎవరు? ఇక్కడ పరశుని మహారాజు కదా ఈ శుకులు వారు చెప్తున్నారు ఈ భాగవతాన్ని. పరశుని రాజా విన్నావు నాయన, చూడు ఇదిగో ఇలా తీసుకొచ్చారు అని ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఆ మడుగులో అంటే ముందర జాగ్రత్తగా తీసుకొచ్చాడండి. ఆ పాదము ఆ గజరాజు పాదం అడుక్కి గర్భ ప్రదేశానికి పంపించి ఆ గర్భం అంటూ ఆ పాదం అడుగు భాగానికి పంపించి జాగ్రత్త తన చేతి మీద ఆ పాదాన్ని పెట్టుకునేట్టుగా చేసి జాగ్రత్తగా బయటికి గజరాజుని తీసుకొచ్చి అతనిని అతని మదజలధారలను తుడిచి, దాని సుభాషితమైనటువంటి మదజలం కారుతూనే ఉంటుంది కదా. ముందర ఆ పట్టిన వంటి నిండా ఉన్నటువంటి ఆ మదజలాన్నంతా కూడా జాగ్రత్తగా తన కండువాతో తుడిచాడండి. ముందర క్లీన్ చేశాడు చక్కగా. చేసి మెల్లగా దువ్వుచు, ఇది కావాలండి, మెల్లగా దువ్వుచు వెన్ను తట్టి బాధ పోగొట్టాడు. ఇంకేం రూపాయి ఖర్చు అక్కర్లేదు కదండి, మనమేమి కష్టపడక్కర్లేదు కదా. వెన్ను తట్టి నాన్న బాధపడకు, పర్వాలేదు, కష్టం అలా ఉండిపోదు, హాయిగా ఉంటావు, నేను వచ్చేసాను కదా అన్నట్టుగా చూడండి. ఆ గజరాజు వీపుట ఇలా నిమిరేటండి. ఆ నిమిరగానే ఆ స్పర్శ తగలగానే అమ్మయ్య బతికిపోయి ఇంకా నాకు ఏదో డేంజర్ పాయింట్ నుంచి బయటకు వచ్చేసి అంటారు చూసారా, అలా ఉంటుంది కదా అవతల వాళ్ళకి. అదే అలా ఎన్నో చేయగలగాలి మనం. డబ్బు పెట్టలేకపోవచ్చు, అక్కడే ఉండి సర్వీస్ చేయలేకపోవచ్చు. ఫోన్ ఉంది కదా, ఒక్క ఫోన్ కాల్లో నైనా కష్టం వస్తుందా, ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది, బెంగపడకండి, మేము రాలేకపోతున్నాం అని ఒక్క ఫోన్ కాల్ చేయండి, వెన్ను తట్టినంత ఆనందపడతారు. ఇలాంటివన్నీ కూడా మనం నేర్పడానికే స్వామి ఇంతలాగా, లేకపోతే ఒక్క మాటలో చెప్పేచ్చు పోతన్ గారు.
అదిగో ఇలా ఖండించాడు, గజరాజుని రక్షించాడు అంటే అయిపోయాయి. కానీ కట్టే కొట్టే తెచ్చాయంటే రామాయణం అయిపోయింది. ఎందుకని? రాముడు ఎలా ఆచరించి చూపించాడో, ఏ పాత్రని ఎలా పోషించాడో అది నేర్పడానికి. అలాగా ఆ జాలధారలన్నీ కూడా ముందర తుడిచాటండి. తుడిచి మెల్లగా దువ్వుతూ, ఇలా వీపిలా నిమిరి దువ్వుతూ, "అమ్మా, బాధపడకమ్మా, బాధపడకమ్మా" అని వెన్ను తట్టి బాధ పోగొట్టాట. ఇంకా అసలు కాలు దగ్గరికి వెళ్ళలేదు. ముందర దాన్ని పైకి తీసుకొచ్చాడు. ఆ వంటిన పట్టేసినటువంటి ఆ మద జలాన్నంతా కూడా తుడిచాడు. ఆఖరికి తనకి ధైర్యం చెప్పాడు ఫస్ట్. శ్రీ శ్రీహరికర సంస్పర్శను దేహము దాహంబు మాని ధృతిన్ కరణీ సందోహమున్ తాను గజపతి మోహన కింకార శబ్దములతో ఒప్పెన్. అదుట ఆ విష్ణు యొక్క ఆ స్పర్శ తగిలేసరికల్లాట ఆ గజేంద్రునిలోని తాపం అంతా కూడా అటండి చల్లారిపోయింది. అందుకే పెద్దవాళ్ళ యొక్క స్పర్శ మనం ఒకసారి ఎందుకు పడిపడి దండాలు పెట్టాలి అనుకుంటాం. ఆ పాదాలు స్పృశించి దండం పెట్టుకుంటే, లేకపోతే సాష్టాంగ దండాలు పెట్టుకుంటే, మా యోగులు అలాంటి వాళ్ళు ముట్టుకోరు, కానీ మన పెద్దలు ముట్టుకుంటారు కదా. మన తల మీద చేయి వేసి ఒక్కసారి నాయన మా మామూలు వాళ్ళని అయితే అలా దీర్ఘ సుమంగళని, పిల్లల్ని అయితే మనోభిష్టాంతి సకల సిద్ధి కలగాలి అలా ఆశీర్వచనాలు చేస్తారు కండి. ఆ స్పర్శే చాలు, దర్శనమే చాలు, స్పర్శే చాలు, ఆ నామమే చాలు. అన్ని తెలుస్తున్నాయి కదా. ద్రౌపదిని రక్షించడానికి నామమే సరిపోయింది. ఇప్పుడు గజరాజ్ దగ్గరికి వచ్చి తానే శుశ్రూష చేసి, తానే ధైర్యం చేసి, తానే పరిచర్యలు చేసి అన్ని చేశాడు. ఇక్కడ ఎవరు ఎలా కోరుకుంటే అలాగా ఆయన ఆ పనికి దిగిపోయి దిగిపోయి వచ్చి చేస్తాడండి. నాది అనుకున్నట్టు చేస్తాడు. విష్ణు హస్త స్పర్శ వల్ల గజేంద్రుని శరీరంలోని తాపమంతా చల్లారిపోయింది. అతడు సంతోషంతో ఆడ ఏనుగులతో కలిసి సొంపుగా ఘీంకారం చేశాడు. శ్రీహరి కర సంస్పర్శమును దేహము దాహము మాని ధృతిన్ కరణి సందోహమున్ తాను గజపతి మోహన ఇంకార శబ్దములతో ఒప్పెన్. విష్ణు హస్త స్పర్శ వలన గజేంద్రుని శరీరంలోని తాపమంతా చల్లారిపోయింది. అతడు సంతోషంతో ఆడ ఏనుగులతో కలిసి సొంపుగా హింకారం చేశాడు. ఆ విష్ణు యొక్క ఇక్కడ ఏం చూశారు? దేహము దాహంబున్ మాని ధృతి. ఇంకా ఆయనకు ఒక ధైర్యం వచ్చేసింది. ఆ శరీరానికి శరీరం చూసుకోలేదు. అయ్యో నొప్పెడుతోంది, ఒక పక్కన కాలు చీకిపోయింది, రక్తధారలతో ఉంది అంటే ఆ దేహం కనపట్లేదు, ఆ దాహం వేయట్లేదు. ఆ తాపం నాళ్ళ నుంచి పాపం అంత పోరాడినందుకు ఆ దాహము లేట. ధృతి ఇంకా ఆనందం కలిపింది, ఒక ధైర్యం వచ్చేసింది. కరణీ సందోహంబున్ తానును. కరి అంటే ఏనుగు, కరిని అంటే ఆడ ఏనుగులు. ఈ ఆడ ఏనుగుల యొక్క సమూహం అంతా అక్కడ ఉంది కదా. వాళ్ళందరూ వచ్చేసారు, ఈ గజరాజు చుట్టేశారు. వాళ్ళు ఈ గజరాజు కూడా తమ తొండాల్ని ఎత్తి వాళ్ళ యొక్క కృతజ్ఞతని స్వామికి తెలియజేశారు. సంతోషంతో అన్ని కూడా ఒక్కసారి హింకారం చేస్తాయి కదా, అలా హింకారం చేసేట వాళ్ళ ఆనందాన్ని స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాయి. కరమున మెల్లన నిరువుచున్ కరమనురాగమున మెరసి కలయన్ బడుచున్ కరిహరి కథమున బ్రతుకుచూన్ కరపీడనమాచరించెన్ కరుణుల మరలన్. ఇక్కడ ఆ భగవంతుని దయ వల్ల బ్రతికినటువంటి గజరాజు తన ఆడ ఏనుగులను చేరుకొన్నాడు. అన్ని కూడా ఆ పాపం ఈ గజరాజు ఆడ ఏనుగుల దగ్గరికి వెళ్ళి అన్ని వచ్చేసాయి ఇక్కడికి. పూర్వంలాగే తన తొండంతో వాన్ని మెల్లగా తాకినాడు. మనం అక్కడ ఆ మడుగులో దిగినప్పుడు చూసాం కదా. ఏంటి ఈ ఆడ ఏనుగులన్నీ కూడా కాసిన కాసిన తొండాలతోటి దాని మీద ఉండడం, ఈ గజరాజు కూడా వాటితో ఆడుకోవడం, సరస సలాపాల్లో ఉండడం అన్ని కూడా మనం చక్కగా కళ్ళ కట్టినట్టు చూపించారు కదా. ఆ పూర్వంలాగే మళ్ళీ తన ఆడ ఏనుగులే తన ప్రియురాళ్ళన్నిటిని కూడా తన తొండంతో ఒక్కసారి ఇలా స్పృశించాటండి. అంత బాధలో కూడా అయ్యో నా కోసం నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారా మీరు,
అయ్యో అనుకొని ఆ కృతజ్ఞతని తన తొండంతో ఒక్కసారి ఆ ఆడ ఏనుగులన్నిటిని కూడా స్పృశించాట గజరాజు. అది తెలుసుకోవాలి పెద్దవాళ్ళు కూడా, అది పిల్లలకి పెద్దలు, పెద్దల పిల్లలు కూడా అందరూ మనం అలాగా చెయ్యాలి చక్కగా. మిక్కలి ప్రేమతో వాటి తొండాలను తన తొండంతో చుట్టి పట్టుకున్నట్ట. ఇంకేంటి, ఒకసారి ఇలా పైకి తాకాడు, మళ్ళీ వాళ్ళ తొండాలను కూడా తన తొండాలతోటి, నీకు నేను వచ్చేసానుగా మీరు బెంగపడకండి అన్నట్టుగా తన స్పర్శను కూడా వాటికి కలిగించాడు. జననాథ దేవతల శాప విముక్తుండై పటుతర గ్రాహ రూపంబు మాని ఘనుండు ఓహో నామ గంధర్వుండప్పుడు తన తొంటి నిర్మల తనువున్ తాల్చి హరికిన్ మర్చిపోయాను, ఇది శీర్షపద్యం, ఒకసారి మళ్ళీ చదువుతాను. జననాథ దేవల శాప విముక్తుండై పటుతర గ్రాహ రూపంబు మాని ఘనుండు హూనామ గంధర్వుండప్పుడు తన తొంటి నిర్మల తనువున్ తాల్చి హరికి అవ్యయునకు అతి భక్తితో మొక్కి తవిలి కీర్తించి గీతములు పాడి ఆ దేవు కృప నుండి అందంద మరియును వినత శిరస్కుండై వేట్కతోడ దళిత పాపుండన్ అడు ఆ దళిత పాపుండగు చుంతన లోకమున కేగే అప్పుడు శౌరికేలనంటి తడవా హస్తి లోకనాథుండు అజ్ఞానరహితుండై విష్ణు రూపుండగుచు వెలుగుచుండే. తను ఎవరైనా మనకు సహాయం చేస్తే మన కృతజ్ఞతను తప్పకుండా తెలియజేయాలి. మన పని అయిపోయింది కదా అనుకుని మాట కూడా చెప్పకుండా కొంచెం చెప్పండి ఆయన లోపల ఉన్నారు కావున అనుకుంటూ వెళ్ళిపోకూడదండి. కాస్త వాళ్ళు వచ్చే వరకు ఉండి మన కృతజ్ఞత తెలియజేసి వెళ్ళడం అనేది సంస్కారం. ఇక్కడ కూడా ఓ రాజా, గొప్పదైన ఆ మొసలి దే ఆ దేవలముని పెట్టిన శాపం వలన కలిగిన తన మకర రూపం విడిచిపెట్టింది. నిర్మలమైన శరీరంతో ఓహో అనే గంధర్వుడుగా మారింది. ఆ గంధర్వుడు మిక్కిలి భక్తితో భగవంతునకు మొక్కి స్తోత్రాలు చేసినాడు. స్వామి అనుగ్రహం పొందినాడు. మరల నమస్కారం చేసి పుణ్యాత్ముడై గంధర్వలోకానికి వెళ్ళిపోయినాడు. అటు పిమ్మట విష్ణువు గజరాజుని చేతితో దువ్వినాడు. వెంటనే గజరాజులోని అజ్ఞానం తొలగిపోయింది. విష్ణుదేవునితో సారూప్యం సంపాదించి ప్రకాశించినాడు. ఎందుకండి, మరి ఇందాక ఒకసారి స్వామి వీపు నిరిమిరాడు, మరి ధైర్యం చెప్పాడు, అన్నీ చెప్పాడు కదా అంటే ఇది శారీరక తాపం పోవడానికి మాత్రమే. మళ్ళీ ఎందుకండి దువ్వాడు అంటే, ఈయనకి ఎప్పుడైతే ఈ బంధాలన్నీ విడిపోయి మళ్ళీ తన ఆడయనుకులతో కలిసి మళ్ళీ మత్తెక్కి పూర్వంలాగా ఇలాంటి స్థితికి వెళ్ళిపోకునైనా గర్వంతో అని చెప్పి నాళ్ళ నుంచి అలుముకున్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికి స్వామి ఇంకోసారి ఆంతరమైనటువంటి అజ్ఞానాన్ని కూడా రూపుమాపి తన దగ్గర చేర్చుకోవాలని, మళ్ళీ పూర్వపు స్థితి అతనికి కలగాలని స్వామి అలాగా మళ్ళీ నిమిరాడు. ఈ గజరాజు కూడా తన యొక్క కృతజ్ఞతని మళ్ళీ నమస్కారం చేశాడు. అలా విష్ణుదేవునితో సారూప్యాన్ని సంపాదించి ప్రకాశించాడు. ఇతను వెనక చెప్పుకున్నాం కదా, గంధర్వుల్లో ఒకతను ఇతడు గంధర్వ కులంలో పుట్టినటువంటి వాడు, ఊహు అనేటువంటి గంధర్వుడు అని అంతవరకే అక్కడ చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ యథాప్రకారంగా మళ్ళీ ఈ పర్షియన్ మహారాజు ప్రశ్న వేస్తాడు. ఈయన ఎవరండి, ఈయనకి ఎందుకండి శాపం, ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చిన తర్వాత కథలో వస్తుంది అనుకుంటా. అవనీనాథ గజేంద్రుడామకరితో ఆలంబుగా వించెముంద్ర విళాధీసుండతండు పుణ్యతమున్ ఇంద్రద్యుమ్యు నాముండు వైష్ణవ ముఖ్యుండు గృహీత మౌన నియతిన్ సర్వాత్మున్ నారాయణున్ సవిశేషంబుగన్ పూజ చేసెను మహాశైలాగ్రభాగంబునన్. ఓ రాజా, మొసలితో పోరాడిన గజరాజు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడనేటువంటి మహారాజు. ఆ పుణ్యాత్ముడు ద్రవిడ దేశాన్ని పాలించేవాడు. అతడు విష్ణు భక్తులలో శ్రేష్ఠుడు. ఒక పర్వతంపై అతడు మౌనవ్రతంతో భగవంతునికి విశేషమైన పూజలు జరిపేవాడు అని ఈ శ్లోకం ద్వారా ఈ గజరాజు యొక్క వృత్తాంతాన్ని మొదలుపెట్టారు కుసుకులు వారు.
అవనీనాథ ఓ రాజా, గజేంద్రుడు ఆ మకరితో ఆ ఆలంబుగా వంచి, ఆలంబు అంటే పోరాటం, ఆ మొసలతో పోరాడినటువంటి గజరాజు మున్ను అంటే పూర్వం, మున్ను అంటే పూర్వము, పూర్వ జన్మలో ద్రవిడాధీశుడు అంటే ద్రవిడ దేశాన్ని పాలించేటువంటి రాజు. అతడు పుణ్యతముండు, చాలా పుణ్యాత్ముడు. ఆ ఇంద్రద్యుమ్యుడు నాముండే, ఇతని పేరు ఇంద్రద్యుమ్యుడు. తర్వాత ఆ పుణ్యతముండు, విష్ణు భక్తుల్లో శ్రేష్ఠుడు. వైష్ణవ ముఖ్యుడు అంటే వైష్ణవ కులం అని కాదు ఇక్కడ, ఆ విష్ణువుని యొక్క భక్తిలో మునిగినటువంటి వాడు, విష్ణు భక్తులలో గొప్ప శ్రేష్ఠుడు. ముఖ్యుడు అంటున్నారు కదా. గృహీత మౌన నియతిన్, ఒక విశేషమైనటువంటి మౌన వ్రతంతో, ఇక్కడ గృహీత నియతిన్, గృహీత అంటే తీసుకున్నటువంటి, అంటే మౌన వ్రతం ఉండయి. ఏ జపమైనా తప్పైనా, ఒక పారాయణైనా, ఒక ఇదైనా, భగవత్ సంబంధమైన ఏది చేసినా కూడా మౌనంగా, ఇతరులతో మాట్లాడకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. అదే అందుకని ఒక పర్వతం మీద అతడు మౌనవ్రతంతో భగవంతుడికి సర్వాత్మన్ నారాయణు శంభుగన్ పూజ చేసన్. అంటే ఏమి మిగలకుండా, అంటే పరిపూర్ణంగా ఈ త్రికరణాత్మకంగా స్వామిని, విశేషమైనటువంటి స్వామికి, అతను ఎలాంటి వాడు? స్వామి సర్వాత్ముడు, నారాయణుడు, అంతటా వ్యాపించినవాడు, అన్నిట్లోనూ వ్యాపించినవాడు, ముందు తనలో దాచుకున్నవాడు, మళ్ళీ అంటే సృష్టి స్థితి లయ కారకుడు నారాయణుడు అని చెప్పడానికి ఇక్కడ మళ్ళీ నారాయణ పదాన్ని వేస్తున్నారు. అటువంటి నారాయణకి విశేషమైనటువంటి పూజలు చేసేవాడు ఇతను. అంటే ఇప్పుడు ఈ కరిరాజే పూర్వజన్మల్లో ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి ఒక మహారాజు, ఇతడు ద్రవిడ దేశాన్ని పాలించాడు, విష్ణు భక్తుల్లో శ్రేష్ఠుడు. ఒకనాడు ఇతను ఈ ఒక పర్వతం మీద విశేషమైనటువంటి పూజలు చేస్తూ మౌనంగా ఉన్నాడు. ఒకనాడార్ను పుండచ్చుతున్ మనసులో ఊహించుచున్ మౌనయై, అలా ఆకలంక స్థితి నున్నచోన్ కలసజుండ చోటికిన్ వచ్చి, లేవక పూజింపకయున్న మౌనిన్ గని నవ్యక్రోధుండై, మూఢా లుబ్ధ కరీంద్రోత్తమ యోనిన్ బుట్టుమని శాపం విచ్చే భూవల్లభ. ఇంకా కలసుంజుడు, ఆ కలసలో పుట్టినటువంటి వాడు కదా అగస్యముని, ఆయనట ఇలా తపస్సు చేసుకున్నటువంటి ఈ దృష్టద్యుమ్న మహారాజు దగ్గరికి ఒకనాడు ఆ నిపుణుడు అచ్యుతున్ మనసులో ఊహించుచున్ మౌని అయి, అకలంక స్థితి ఉన్నచో, ఎక్కడ కలంకం లేనటువంటి, అంటే తదేక దృష్టితోటి ఆ అనన్య గతి చేసుకుంటూ, శరణాగతి చేసుకుంటూ ఆ స్వామి ఎందే తన మనసుని లగ్నం చేసి ఏకాగ్రచిత్తుడే చక్కగా తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ చోటుకి కలశజుండు అంటే ఆ కలశంలో పుట్టినటువంటి అగస్త్యముని అక్కడికి వచ్చాడు. వచ్చి లేవక పూజింపకయున్న మౌనిన్ గని, మరి అంతటి మహాముని వస్తే లేవాలి కదా ఈ రాజు, లేవలేదు, పూజించలేదు అని అనేసి, లేవకుండా గౌరవం ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడు. పైగా పోనీ వస్తాను చేస్తాను, ఒకసారి కళ్ళ నిప్పలే, అదే కళ్ళతో ఏదైనా చెయ్యనా చూపించలేదు, ఏం చేయలేదు, కదలలేదు, మెదలలేదు, మౌనం వహించాడు, అలాగే ఉన్నాడు. ఉండేసరికల్లా ఈయనకి విపరీతమైనటువంటి ఆగ్రహం వచ్చేసి, ఓరి మూర్ఖుడా, లుబ్ధుడా, అజ్ఞానంతో కూడిన ఏనుగులా పుట్టు అంటూ అతనికి శాపం ఇచ్చాడు. ఈ రకంగా అగస్త్య మహాముని వలన శాపగ్రస్తుడైనటువంటి దృష్టద్యుమ్నుడే ఈ గజరాజు అని కథను చెప్తున్నారు. మునిపతిని అవమానించిన ఘనుండు ఇంద్రద్యుమ్నుండు విభుండు కుంజరయోనించననం బందెను విప్రులన్ గని అవమానింపంతగదు ఘనపుణ్యులకున్. అది ఎవరు మామూలు సామాన్యమైన మానవులే కాదండి, ఘనపుణ్యులకున్ విప్రులన్ కని అవమానింపంతగదు.
ఇది చెప్పడం కోసం అని ఈ శ్లోకాన్ని, ఈ పద్యాన్ని మళ్ళీ చెప్తున్నారు. ఇదిగో మీరు ఎంత గొప్పవాళ్ళే ఉండొచ్చు, మీకు ఎంత డబ్బులు ఉండొచ్చు, ఎంత పాండిత్యం ఉండొచ్చు, ఎంత ఎవరిని లెక్క చేయనట్టుగా మీ ఇంట్లో మీరే ఏకైక రాజుగా ఉండొచ్చు. కానీ పెద్దలు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని చూసి చూడనట్టుగా వదిలేసి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉంటారండి, ఒక్క యజమానులు, ఎవరో పెద్దలు వస్తారు, నువ్వు చూసుకో, ఆయన వచ్చారు చూడు అంటూ ఒకసారి చేతోటో ఏదో మహా బాగుండదనో దండం పెట్టేసి వెళ్ళిపోతుంటారు. కాస్త ఒక్క క్షణం వాళ్ళతోటి ఉండి నాకు ఇలా పని పెడుతున్నాను అని చెప్పాలి. లేదు పారాయణ చేసుకుంటుంటాం, ఒక జపంలో ఉంటాం, అప్పుడు కూడా తప్పు కాటండి. పెద్దలు ఎవరైనా వస్తే తిరువారం పంపిస్తుంటారు, వెనక్కి కూడా చెప్పుకున్నాం. ఒక్కసారి ఆపుకొని ఏదో ఒక చిన్న కార్యక్రమం అక్కడికి అదే అద్దు పెట్టుకొని, లేదంటే ఇప్పుడు సర్గం మధ్యలో ఉంటాం, పారాయణలో చేసుకుంటూ ఉంటాం, ఒక అధ్యాయం మధ్యలో ఉంటాం, ఒక సర్కల్ మధ్యలో ఉంటాం, అప్పుట అది అక్కడ అద్దు పెట్టుకొని వెళ్ళి పెద్దల్ని సేవించుకొని ఆ సర్గని మళ్ళీ చదువుకోమని చెప్తారు పెద్దలు. అలాంటి విఘ్నం వస్తాయి అంతే తప్ప ఆపకూడదని లేదు. అలా అని చెప్పి ఇదిగో మేము చేసుకుంటుంటాం అలా ఉండకూడదు. అన్ని వ్యాపకాలు పెట్టుకుంటూ వాళ్ళని వెండి పలకరించుకుంటూ అలాగా చేయకూడదు అని చెప్తున్నారు. అలా చేయకూడదు, ఎంత ఘన పుణ్యాత్ములకైనా ఇది తగదు అని చెప్తున్నారు. మునీంద్రుడైన అగస్త్య ముని అవమానించినందువల్ల ఇంద్రద్యుమ్నుడు ఏనుగుగా పుట్టాడు. చూసారా, అంతటి మహారాజు, అంతటి విష్ణు భక్తుడు. అందుకే ఎంతటి పుణ్యాత్ములైనా ఎందుకంటున్నారు, మరి నేన మామూలు రాజా, అంతటి ద్రవిడ దేశానికి రాజు, పోని ఆ హోదా మొదలేయండి, విష్ణు భక్తుడు, అంతటి పెద్దలేందుకు ఇది ఉన్నవాడు, భగవద్గీత ఉన్నవాడు, అలాంటి వాడికి కూడా మరి భాగవతాపచారం ఎంత తప్పో చూసుకోండి. దానివల్ల తప్పకుండా అనుభవించాల్సిందే, దానివల్ల వచ్చినటువంటి పాపాన్ని. మునీంద్రుడైన అగస్త్యుని అవమానించినందువల్ల ఇంద్రద్యుమ్నుడు ఏనుగుగా పుట్టినాడు. అందువల్ల ఎంత గొప్ప పుణ్యాత్ములైనా సరే తపోధనులైన బ్రాహ్మణులను అవమానింపరాదు. ఏమంటే అవతల వాడు ఏమన్నా గొప్పతనం ఉండి ఓ తపోనిష్ఠుడైతేనా అంటే అదే కాదు, ఎవరొచ్చినా కూడా కనీసం అందులో ఇలాంటి మహానుభావుల్ని అసలే మనం నిర్లక్ష్యం చేయకూడదు, ఎవరిని చేయకూడదు. శత్రువు అయినా మన ఇంటికి వస్తే వాళ్ళకి ఆతిథ్యం అనే మన శాస్త్రం చెప్తోంది. నీకు గొడవ ఉంటే తర్వాత చూసుకో, అంత శత్రువు నీ దగ్గరికి వచ్చాడు అంటే నువ్వు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి కదా, అది గుర్తుపెట్టుకోవాలి. కరినాథుండయ్య నా తండు కరులైరి భటాదులెల్లా గజ గజముగ అయ్యున్ హరిచరణ సేవకతమునన్ కరివరుణకు అధిక ముక్తి కలిగే మహాత్మా. ఒక భాగవతోత్తముడి విషయంలో అంత అపరాధం చేసినటువంటి ఇతనికి స్వామి ఎందుకంత పరమపదం ఇచ్చేశాడు, తన దగ్గరికి ఎందుకు సాహిత్యం ఇచ్చేశాడు అంటే, నాయన నువ్వు ఏ స్థితిలో ఉండు, దివ్యవా భువివా, ఎక్కడ ఎలాంటి జన్మ, నువ్వు ఎలా నరకంలో ఉంచుతావా, స్వర్గంలో ఉంచుతావా, ఎక్కడ ఉంచుతావయ్యా, ఓ కీటకంగా ఉంటావు, ఒక నీచమైనటువంటి ఒక పదార్థంగా నన్ను పుట్టిస్తావు, ఎక్కడన్నా సరే నీ స్మరణ నాకు కావాలి అంటారు కులశేఖరులు. అలాగా ఈయన పాపం ఈ కరినాథుడయ్యని అతడు, ఆ ఇంద్రజీవుడు ఒక కరి యూధానికి అందరికి కూడా గొప్ప స్థానం అక్కడ కూడా ఇచ్చాడు. అక్కడ కూడా నాథుడే, ఇక్కడ జనానికి అక్కడ ఏనుగుల సమూహానికి నాథుడయ్యాడు. కరులైరి భటాదులెల్లా, వీళ్ళందరూ సేవకులందరూ కూడా ఈ మహారాజుకు సేవకులు ఉంటారు కదా, అంటే ఆ రాజు చేసినటువంటి తప్పుకి అందరూ అనుభవించినట్టు అయిపోయింది చూడండి. వాళ్ళ సన అంతా ఉంటుందిగా, వాళ్ళకెందుకండి శిక్ష అంటే అదే మరి, ఇంట్లో ఒక్కడు తప్పు చేస్తే ఆ ఫలితాన్ని అందరూ అనుభవించాలి, ఇంట్లో అంతా తప్పదు. అలాగే మరి మా ఒక్కడు అలాగే, అందుకే ఇంట్లో ఒక్కళ్ళైనా భగవన్ నామ స్మరణి నిత్యం ఉండాలి అంటే అటేడు తరాలు ఇటేడు తరాలు ఈ తరాలు అన్నీ కూడా రక్షింపబడతాయి, మంగళాలు కలుగుతాయని ఎందుకు చెప్తారు. మరి ఆయనంత కష్టపడి పనిచేస్తే పుణ్యం అయితే అతనికి, మీకు కష్టం వస్తే మీరు పంచుకోకూడదా? వాల్మీకి అదే కదా జరిగింది, అప్పుడు కదా జ్ఞానోదయం అయింది. అదే చెప్తున్నారు ఇక్కడ కూడా, అదే తెలియజేస్తున్నారు. కరినాథుండయ్యే అతడు కరులేరి భటాదులెల్లా, వీళ్ళందరూ కూడా సేనలందరూ కూడా గజాలుగా అయిపోయాయి. గజముగ నయ్యన్, ఆ సేవకులందరూ కూడా ఏనుగులుగా పుట్టేశారు. ఆ రాజు ఏనుగుగా పుట్టినప్పటికీ విష్ణు భక్తి వల్ల గొప్పదైన ముక్తి అతనికి ధరించింది.
ఆఖరికి అలా పోరాడుతున్నప్పుడు కూడా అలా పోరాటంలో నేను ఇదేవుతున్నా ఎప్పుడు ఆ స్వామి స్మరణ మాత్రం ఉంటుంది. కాతే తన శక్తితో తను ఇప్పుడు ఆ అదేరు ఎవరమ్మా బలిచక్రవర్తి కూడా దానం చేశాడు కండి, ఆయన చెడ్డ పనులు ఏం చేయలేదు కదా పాపం. అన్న చేసినా కూడా ఆయనకి ఎందుకంత శిక్షించాడు అంత కపటంగా బామ్మనుడుగా వచ్చి అంటే, నేనే చేస్తున్నాను ఈ దానాన్ని, నేను ఏదైనా ఇవ్వగలను. ఆఖరికి విష్ణువే వస్తే కూడా ఆయన అలాగే మాట్లాడు. విష్ణు అని తెలియకపోవచ్చు కానీ ఏం కావాలి చెప్పు, మణులా మణ్యాల రాజ్యాల ఏం కావాలా, ఏ చెప్పయ్యా అది చెప్పయ్యా ఇది చెప్పాయా అని అడిగాడు. అలాగా అడగచ్చు మన దగ్గర, ఏమంటే మీకు ఏది కావాలంటే అది ఇస్తా అండి అనొచ్చు. కానీ నేనే ఇస్తున్నాను ఇక్కడ, ఏమండి భగవంతుడితో ఏదో నాకు ఇంత వచ్చింది, దాంట్లో కొంచెం ఏదో ఇస్తున్నాను అనండి చాలు, భగవంతుడు మెచ్చుకుంటాడు. అది కావాలి కదా అక్కడ. అలా ఉన్నప్పుడు కూడా ఆ ఏనుగు రూపంలోకి మారినప్పుడు కూడా భగవంతుని మీద ఆ భక్తి, విష్ణు భక్తుడు కదా, నరనరాల్లో జీర్ణించిపోయి ఉన్నది ఆ పూర్వజన్మలో ఉన్నప్పుడు. దాని తాలూకు పూర్వజన్మ సుకృతాన్ని, కష్టం సుఖం రెండు అనుభవిస్తానని పెద్దలు చెప్తున్నారు కదా. మరి అప్పుడు చెప్పించినటువంటి ఆ భక్తి, నరాల్లో ఉన్న భక్తి కూడా ఇప్పుడు ఉంటుంది కదా, దాని ప్రభావం కూడా. దానివల్ల గొప్ప గొప్ప ముక్తిని పొందాడు. కర్మతంత్రుండగుచున్ కమలాక్షున్ గొల్చుచు భయ నియత వృత్తి నుండి నేనిన్ చెడును కర్మమెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణు భక్తి సడదు. భక్తుడు తన నిత్య కృత్యాలు నిర్వర్తించుచు విష్ణువును సేవించాలి. ఈ రెండు నియమాలను పాటించితే క్రమంగా పాపాలన్నీ నశించిపోతాయి, విష్ణు భక్తి అభివృద్ధి పొందుతుంది. ఇక్కడ ఇదండి చాలా ముఖ్యమైన పద్యం ఇది. కర్మతంత్రుడగుచు కమలాక్షన్ కొల్చుచున్, సంసారాన్ని వదిలిపెట్టేసి నేను చేయవలసినటువంటి నిత్య విధిని కూడా మర్చిపోయి, నేను ఇప్పుడు ఉంటాం ఒక్కొక్క యజమానులు ఉంటారు, వాళ్ళకి నిరంతరం ఏదో భగవద్ధ్యానంలోనే ఉంటారు. రైటే, మంచిదే. కానీ సంసారాన్ని అస్సలు పట్టించుకోకుండా ఉంటే, ఆ భార్యాబిడ్డలకి నువ్వు చేయవలసింది ఏమి చేయకుండా ఉంటే అది భగవంతుని మెచ్చడు. నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తున్న ప్రతి పనుల్లో నీ పాలాపేక్ష లేకుండా స్వామి చేయించేవాడు, చేస్తున్నవాడు అనేటువంటి స్మరణ పెట్టుకొని చేసుకోమని చెప్తున్నారు. అలా చేస్తున్న వాళ్ళకి ఏమవుతుంటా, ఈ రెండు నియమాలను కూడా పాటిస్తే క్రమక్రమంగా పాపాలని నశించిపోతాయి. మరి అయితే ఈ విష్ణు భక్తితోటే ఉన్నాడు ఈ కరి. మరి ఎందుకండి అంటే, మరి ఆ భాగవతాపచారం పీడించరా చెప్పండి. అందుకే ఆ 1000 సంవత్సరాలు పోరాడితే ఆ శరీరం మనసు శిథిలం అయిపోయి అన్నీ అయిపోయితే, అయినా కూడా ఆ బాధల నుంచి నేనే తప్పించుకోగలను అన్నటువంటి ఎక్కడో చిన్న దురహంకారంతో ఇన్నాళ్ళు. ఇది కూడా అంతే, ఏ జన్మలోని పాపము. అలా అలాగే మనం కూడా ఈ సంసారంలో ఉంటే నిరంతరం ఇల్లు చూసి తక్క పెట్టుకుంటున్నానండి, అటు ఆధ్యాత్మికంగాను చేస్తున్నానండి, రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నానండి, చాలా బాగా చేసుకుంటున్నానండి అని చెప్తూ ఉంటాం. కానీ మనసక్క లేకపోతే అది కూడా భగవంతుడు నచ్చడు. అంచేత అలా చేస్తూ ఉండాలి. ఆ భారం నేనే చేస్తున్నా, రెండు నేనే చేస్తున్నా అనుకుంటున్నావు, కానీ రెండు భగవంతుడు చేయిస్తున్నాడు అనుకోవట్లేదు. అంచేత ఇప్పటివి అప్పటివి అన్నటువంటి ఆ పాపాలన్నీ కూడా, సరే మీరు ఇలా చేయండి, ఈ రెండు నియమాలు గుర్తుపెట్టుకోండి. తన నిత్య కృత్యాలు నిర్వర్తిస్తూ ఉండాలి, విష్ణువుని సేవిస్తూ ఉండాలి. ఈ రెండు నియమాలు కూడా పాటించిన వాళ్ళకి క్రమంగా ఒక్కసారి ఏం పోవండి, బాధ అనుభవించినంత వరకు అనుభవిస్తూనే ఉండాలి. కాకపోతే ఆ బాధని అనుభవించేటువంటి శక్తి కూడా ఆయన ఇవ్వాలి, అయితే మన వశం కాదు. సంతోషం అంతే, కష్టం అంతే. ఆ అలాగా క్రమక్రమంగా ఆ పాపాలన్నీ నశిస్తాయి, విష్ణు భక్తి అంకురిస్తుంది, అది ఇంకా ఇంకా వృద్ధి కూడా పొందుతుంది. కర్మతంత్రుండగుచు కమలాక్షున్ కొల్చు భయనియత వృత్తి నుండి నేనిన్ చెడు కర్మ మెల్ల శిథిలంబై మెల్లన ప్రబలమైన విష్ణు భక్తి సడదు. ఆ భక్తుడు తన నిత్య కృత్యాలు నిర్వర్తిస్తూ విష్ణువుని సేవించాలి. ఈ రెండు నియమాలను పాటించితే క్రమంగా పాపాలన్నీ నశించిపోతాయి, విష్ణు భక్తి వృద్ధి పొందుతూ ఉంటుంది. అతనికి ఆ ఇదేంటి ఆ పైన ఉభయ వృత్తి, ఉభయ నియత వృత్తి
ఉభయం అంటే రెండు కూడా. నీ ఈ సంసారికంగా నీకు ఉన్నటువంటి నీ కర్తవ్యము, అటు భగవంతుని సేవ, రెండు కూడా నువ్వు చేస్తూ ఉంటే చెడు కర్మమల్లని శిథిలమై ఉండను. అదిగో ఆ చెడు కర్మలన్నీ కూడా ఆ బాధ ఎలా శిథిలమైపోయిందో, కానీ మళ్ళీ భగవత్ కృపతోటి మళ్ళీ దాని అది పూర్వపు శక్తిని పుంజుకుంటుంది. ఎక్కడో నీకు భక్తి అనేటటువంటి ఒక చిన్న అంకురం ఉంటుంది, అది మహావృక్షంగా మలుస్తూ మలుస్తూ ఉంటాడు స్వామి. అలాగే ఈ ఏనుగు కూడా పూర్వపు జవసత్వాలు వచ్చినట్టే మన పాపాలు కూడా పోయి మనం కూడా అన్ని రకాలుగా వృద్ధిని పొందుతాము. చెడు చెడు కరులు హరులు ధనములు చెడుతురు నిజ సతులు సుతులు చెడు చెన చెనంటు చెనంటులకు చెడక మనునట్టి గుణులకు చెడని పదార్థములు విష్ణు సేవా నిరతుల్. కొన్ని చెడిపోయేవి, కొన్ని వృద్ధి పొందేవి, కొన్ని క్షీణిస్తాయి, కొన్ని వృద్ధి పొందుతాయి. అవి చెప్తున్నారు. దైవ బలం లేనందువలన గుణరహితులైన దుర్జనులకు ఏనుగులు, గుర్రాలు, సంపదలు అన్నీ కూడా నశించిపోతాయి. ఇక్కడ ఒక రాజుని గురించి చెప్తున్నారు కనుక అది మనకుండేది, మనం ఏదో మనం సంపాదించిన డబ్బులో, మన ఆస్తిపాస్తులో, మనకున్న శక్తిలో, మనకున్నటువంటి బిడాపాపులు అనేటువంటి ఈ ఈ సంపదలో మనకున్న సంపదలన్నీ అవి అనుకోండి. ఇక్కడ ఏనుగులు, గుర్రాలు, ఆ విభవము అన్నీ కూడా నశించిపోతాయట దైవ బలం కనుక లేకపోతే. అందుకంటారు అస్తమానం పెద్దల కృప, ఆచార్య కృప, దైవ కృప అని పదాలు ఏదో పెద్ద గొప్పగాను ఇలా అంటారు అనుకుంటారు. దాని విలువ తెలియని వాళ్ళందరూ అలా మాట్లాడుతూ ఉంటాం మనం. అది చాలా తప్పు. దైవ బలం లేకపోతే అలా లేని వలన వాళ్ళు ముందర అసలు గుణరహితులైపోతారు. అసలు మంచిని చూడలేరు. ఎప్పుడు దేవుణ్ణి, పెద్దల్ని, పక్కవాడిని అందరినీ చెడు దృష్టితో చూసి వాళ్ళని తిట్టడమే పనిలో ఉంటారు కనుక అటువంటి దుర్జనులకు ఏమవుతుంది? ఏనుగులు ఉన్నాయి, కాల్బలాలు ఉన్నాయి, అదేంటి గుర్రాలు, ఏనుగులు, సంపదలు అన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా క్రమక్రమంగా నశించిపోతాయి. వారి బిడ్డలు కూడా నశించిపోతారు. ఆ కుటుంబం కూడా నాశనం అయిపోతుంటుంది. గుణవంతులైన సజ్జనులు చెడకుండా బ్రతుకుతారు. అదే ఇలా రెండు నియమాలని కూడా పాటిస్తూ పైన పద్యంలో చెప్పుకున్నట్టుగా తన విధిని అలాగే దైవం విషయంలో తన విధిని, రెండు విధులను కూడా సక్రమంగా ఆచరించేటువంటి సజ్జనులకు ఎప్పుడు చక్కగా వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు, నిశ్చింతగా బతుకుతారు. వారికి విష్ణు భక్తి అందలి ఆసక్తి కూడా వృద్ధి పొందుతుంది. దానివల్ల అక్కడ క్షీణత ఒక్కొక్కటి ఎలా అయితే క్షీణిస్తుందో, ఇక్కడ భగవంతుని ఆశ్రయించిన వాళ్ళకి అన్ని కూడా రోజు రోజుకి ఆ స్వామికి ఏదో రకంగా, ఏదో వాచికంగానో, మానసికంగానో, కాయికంగానో ఏదో కైంకర్యం చేసుకుందాం అనేటువంటి ఆ భక్తి చిన్నది అంకురించాలి. అంకురిస్తే భగవంతుడు అలా వృద్ధి చేస్తూ ఉంటాడు. అప్పుడు జగజ్జనకుండగు పరమేశ్వరుండు దరహసిత ముఖల కమలయగు అక్కమలకి ఇట్లనియే. అప్పుట బాల ఏమంటున్నాడు? బాల నా వెంటను హేళన్ విను వీధి నుండి ఏ తెంచుచు నీ చేలంచలంబున్ పట్టుట కాలో నేమంటి నన్ను అంబోజముఖి. పాపం ఇప్పుడు మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడండి స్వామి. ఆయన విభీషణ శరణాగా ఇదైపోయిన పట్టాభిషేకం అయిన తర్వాత రుచకృత్యస్తధారామో విజ్వరహ ప్రమోదహ అంటాడు వాల్మీకి. అమ్మయ్య, నేను అనుకున్న పని పూర్తయిపోయింది. ఇవాళ నేను గజరాజుని రక్షించాలనుకున్నా, సకాలంలో వచ్చాను, ఆ పాప దీనిని కాపాడాను అని చెప్పో ఉత్సాహంగా గెంతులేస్తూ పాప ఒక్కసారి అమ్మవారి రేపు తిరిగాడండి. తిరిగి స్వామి అంటున్నాడు, గజరాజు అమ్మా